మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చేసుకుందాం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, అంధకారమందు కూర్చును యెహోవా నాకు వెలుగుగా నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరు సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో యథార్థమైన ప్రవర్తన కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన అడుగుజాడలను నడుస్తున్న నీవు, మంచి బలమైన ప్రార్థనా శక్తిని కలిగి ఉన్న నీవు, బలమైన పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న నీకు శత్రువులు నీ మీద లెగుస్తారని, అపవాది అనేక నిందలు, అనేక శ్రమలు, అనేక బలహీనమైన పరిస్థితులు, అనారోగ్యకరమైన పరిస్థితులు నీ మీద కూడా తీసుకొస్తాడని రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న దేవుని స్తోత్రం. అయినప్పటికీ కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదని ప్రభు మాట్లాడుతున్న దేవుని స్తోత్రం. అయినప్పటికీ కూడా